అఖిలేని వారసుడు అఖిల్ కథానాయకుడిగా మురళీకిషోర్ అబ్బూరి దర్శకత్వంలో లెనిన్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రాయలసీమ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతున్న పీరియాడిక్ చిత్రం ఇది. అఖిల్ తొలిసారి రాయలసీమ మాండలికం మాట్లాడబోతున్నాడు. ఆ పాత్రకు సంబంధించి కొంత ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ తో అఖిల్ పై ఓ వైబ్ క్రియేట్ అయింది. మునుపటి చిత్రాల కంటే భిన్నమైన రోల్ కావడంతో కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందనే అంచనాలు బలంగా నెలకొన్నాయి. ఇక భారీ యాక్షన్ కమ్ ఫ్యామిలీ స్టోరీనే మురళి వైవిధ్యంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగని కమర్షియల్ అంశాలను ఎంత మాత్రం దూరం పెట్టడం లేదు. కథకు అవసరమైన నవరసాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయని చిత్ర వర్గాల నుంచి గట్టిగా వినిపిస్తోంది. ఇందులో అఖిల్కి జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. ఆమె పాత్రను గ్లామర్ పరంగా హైలైట్ అయ్యేలా చూస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో కుర్రకారును హీటెక్కించే మంచి మాస్ నెంబర్ 1 డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ పాట బాధ్యతలు ఫేమస్ గాయని మంగ్లీకి అప్పగించారట. యువతకు కనెక్ట్ అయ్యే పదాలతో మంగ్లీ గానంతో కుర్రాళ్లకు కిక్కెక్కించేలా ట్యూన్ కూడా సిద్ధమైనట్టు తెలిసింది. అయితే ఆ పాటలో నర్తించే భామ ఎవరు? ఇదే ఇప్పుడు కీలకంగా మారింది. మేకర్స్ ఒక స్టార్ హీరోయిన్నే రంగంలోకి దింపాలనుకుంటున్నారా? మరి ఆ ఛాన్స్ ఎవరు అందుకుంటున్నారో చూడాలి. స్టార్ హీరోల పాత్రలో ఐటెం పాటలంటే కొంతకాలంగా పేరున్న భామలే ఆడిపోడుతున్న సంగతి తెలిసిందే. ముంబై నుంచి ప్రత్యేకంగా నర్తకీలను దించాల్సిన పని లేదు. ప్రస్తుతం సమంత, శ్రీలీల, పూజా హెగ్డే లాంటి భామలు ఐటెం పాటలతో బాగా ఫేమస్ అయిన వారు. కాస్త ఓల్డ్ భామల వైపు చూడాలంటే కాజల్ అగర్వాల్, తమన్నా, శ్రియా లాంటి వారిని టచ్ చేయొచ్చు. మరి వేలన కాకుండా అఖిల్ అంటుకో కొత్త వాళ్ళను ట్రై చేస్తే మరింత ఫ్రెష్గా ఉంటుంది. రష్మిక మందన్న, శ్రీలీల లాంటి భామలైతే సినిమాకు అదనంగా కలిసి వస్తుందన్నది విశ్లేషకుల మాట. శ్రీలీల లెనిన్లో హీరోయిన్ ఛాన్స్ వదులుకున్న నేపథ్యంలో ఐటెం సాంగ్లో ఆఫర్ వస్తే అలాగైనా అభిమానులు సంతృప్తి పరుస్తుందా అన్నది చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.